అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మొగ్గ విరిసిన వేళ. రచయిత ఎంఆర్ దేవి గారు. ఇక కథలోకి వెళితే, ఝాన్సీ పెద్ద మనిషి అయింది. అమ్మ చెబుతోంది నాన్నతో. నాగేంద్రమ్మ గారి ఝాన్సీ పెద్ద మనిషి అయింది. ప్రమీలక్క సుబ్బారావు మామయ్యతో చెప్పింది. కుమార్కు ఆ విషయమేంటో అర్థం కాలేదు. ఝాన్సీ పెద్ద మనిషి కావడం ఏమిటి? తనలో తానే గొనుక్కున్నాడు. ఝాన్సీ 9th క్లాస్ చదువుతోంది. కుమార్ 10th చదువుతున్నాడు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుతూ ఉండటం వలన కలిసే స్కూలుకు వెళ్ళి వస్తుంటారు. అప్పటికి టైం ఉదయం 8:30 అయ్యింది. మామూలుగా 9 గంటలకు ఝాన్సీ కుమార్ స్కూలుకు బయలుదేరతారు. కుమార్ రెడీ అవుతున్నాడు. కానీ ఝాన్సీ అలికిడి లేదు. ఈ పాటికి 2-3 సార్లైనా కనిపించేది. స్నానం చేసి టిఫిన్ చేసి బట్టలు వేసుకొని పుస్తకాలు సర్దుకునేటప్పటికి గోడ గడియారం 9 గంటలు కొట్టనే కొట్టింది. ఎవరెవరో అమ్మలక్కలు ఝాన్సీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వస్తున్నారు. ఇంటి మెట్లు దిగి ఝాన్సీ వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టాడు కుమార్. కుమార్ ఇంటికి ఎదురిల్లే ఝాన్సీ వాళ్ళది. 2 ఇళ్లకు మధ్య రోడ్డు. పంచలో ఓ మూలగా ఝాన్సీ చాపపై కూర్చొని ఉంది. ఏమిటి 9 అయ్యింది, స్కూలుకు రావా? అమాయకంగా ఝాన్సీని అడిగాడు కుమార్. కుమార్ను చూడగానే సిగ్గుతో ముడుచుకుపోయింది ఝాన్సీ. అంతలోనే వంటింట్లోంచి వాళ్ళమ్మ బయటికి వచ్చింది. ఇవాళ ఝాన్సీ స్కూలుకు రాదు కుమార్, అది పెద్ద మనిషే కూర్చుంది అంటూ నవ్వింది. పెద్ద మనిషి అవడమంటే? మరోసారి ఆ ప్రశ్న కుమార్ మస్తిష్కాన్ని తొలిచింది. ఝాన్సీని పరిశీలనగా చూశాడు. మామూలుగానే ఉంది. ఒక అడుగు ముందుకు వేశాడు. దూరం దూరం, దాన్ని తాకరాదబ్బాయి, స్నానం చేసేదాకా దూరంగా ఉండాలి హెచ్చరించింది ఝాన్సీ వాళ్ళ అమ్మ. ఇదెక్కడి గొడవరా బాబు అనుకున్నాడు కుమార్. అతనికి అంతా అయోమయంగా ఉంది. ఈ పెద్ద మనిషి అవడమేమిటో, ఎందుకు ముట్టుకోకూడదో. సరే నేను స్కూలుకు వెళ్తున్నా అని ఝాన్సీకి చెప్పి బయటపడ్డాడు కుమార్. 11 రోజులు గడిచాయి. ఝాన్సీకి స్నానం చేయించి బంతి పెట్టారు. ఎవరెవరో బంధువులు వచ్చి భోంచేసి ఝాన్సీని చూసి వెళ్తున్నారు. కుమార్ కూడా వెళ్ళి భోంచేశాడు. ఆ రోజు ఝాన్సీ ఏదో కొత్తగా కనిపించింది కుమార్కు. అరవిరిసిన మల్లె మొగ్గలా ఆకర్షించింది. సన్నగా నవ్వుతూ కళ్ళతోనే పలకరించింది. కుమార్ ఆమెను చూసి అనుకున్నాడు, ఝాన్సీ పెద్ద మనిషి అయింది అంటే? ఇంకా ఆ ప్రశ్నకు సమాధానం కుమార్కు దొరకలేదు. తలగొక్కుంటూ బయటికొచ్చాడు. ఎవరిని అడగాలి? ఎవరిని అడిగితే ఎవరేమనుకుంటారో అనే సంశయంతో ఎవరిని అడగలేదు. ఆ మర్నాడు ఝాన్సీ కూడా కుమార్తో స్కూల్కు బయలుదేరింది మామూలుగా. కుమార్ తనను వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం రాబట్టుకోవడానికి త్వరపడుతున్నాడు. ఇద్దరూ కలిసి మలుపు తిరిగి రోడ్డెక్కారు. అక్కడికి ఒక పర్లాంగు దూరంలో ఉంది హైస్కూలు. ఝాన్సీ మౌనంగా గబగబా అడుగులేస్తోంది. కొత్తగా పైట వేసింది. అది జారిపోతుంటే పెద్ద మనిషిలా సర్దుకుంటోంది. మాటిమాటికి తల వంచుకుంటూ తొలిసారిగా వేసిన బ్రా తెచ్చిపెట్టిన అందచందాలను చూసుకుంటోంది. ఆ డ్రెస్లో ఆమె కుమార్కు కూడా కొత్తగానే కనిపించింది. దానికి తోడు ఝాన్సీ ప్రవర్తన కూడా కుమార్కు వింతగా ఉంది. ఎప్పుడూ వాగుడుకాయలా ఏదో ఒకటి చెప్తూ ఉండే పిల్ల నోటి ముత్యాలు రాలిపోతాయా అన్నట్టు మాట్లాడదేం అనుకున్నాడు. మళ్ళీ ఝాన్సీని తేరిపారా చూశాడు కుమారు. ఏదో మార్పు వచ్చింది. కొంచెం ఒళ్ళు చేసినట్టు, ఒళ్ళంతా నునుపు తేలినట్టు, తెల్లబడినట్టు కనిపిస్తోంది ఝాన్సీ. పెద్ద మనిషి కావడం అంటే ఇదా ప్రశ్నించుకున్నాడు కుమార్. అయినా అతనికి సంతృప్తి కలగలేదు. ఝాన్సీనే అడిగితే పోలా, కానీ ఎందుకో అడగలేకపోతున్నాడు. ఆమె ముభావంగా ఉండటం వల్లన ఏమైనా అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. ఝాన్సీ అని పిలిచాడు. మరి అడగడానికి సిద్ధపడ్డాడు. నువ్వేమీ అనుకోనంటే అడుగుతా నసిగాడు. అడుగు ముందుకు చూస్తూనే అంది, నువ్వు పెద్ద మనిషి అయ్యావని అందరూ అంటున్నారు అన్నాడు ఎలాగో. ఝాన్సీ నడక స్పీడు పెరిగింది. మెల్లగా నడవరాదు, చిరాగ్గా అన్నాడు కుమార్. నువ్వేం అడగాలనుకున్నావో నాకు అర్థమైంది, కానీ ఆ విషయం నాకు కూడా తెలియదు మరి అంది ఝాన్సీ
తనను తాను సంభాళించుకుంటూ ఆశ్చర్యపోయాడు కుమార్. పెద్ద మనిషి అయింది అన్న పిల్లకు కూడా ఆ మాటకు అర్థం తెలియదా? కుమార్కి ఇంకా అర్థం కాలేదు. అయోమయంగా ఉంది. ఇద్దరు స్కూల్లోకి ప్రవేశించారు. రాత్రయింది. ఇంతకు మునుపులాగే ఆ రోజు కూడా ఝాన్సీ చదువుకోవడానికి కుమార్ వాళ్ళ ఇంటికి వచ్చింది. ఎప్పటిలాగే కుమార్ తండ్రి ఝాన్సీకి కుమార్కు ఓ గంట పాటు లెక్కలు చెప్పి ఇక చదువుకోండి అంటూ పడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇక గదిలో మిగిలింది వాళ్ళిద్దరే. ఇంతకు ముందు కూడా ఝాన్సీ పూలు పెట్టుకునేది. కానీ ఇవాళ పూలు ఆమె జడలో మరింతగా గుబాలిస్తున్నాయి. కొంచెం దూరంగా ఉన్నవాడల్లా కుమార్ ఆమె దగ్గరకు జరిగాడు. ఝాన్సీ అతన్ని విచిత్రంగా చూసింది. ఆ చూపులో ఏదో మెరుపు. పెద్ద మనిషి కావడం అంటే నీకు నిజంగా తెలియదా? అడిగాడు కుమార్ రహస్యం అడిగినట్టు. కొంచెం దూరంగా జరిగి కూర్చో. ఆమె సిగ్గుల మొగ్గయింది. ఆమె ప్రవర్తన చూసి నిజంగా ఏదో మర్మం ఉందనుకున్నాడు కుమార్. అతనిలో ఏదో తెలియని ఆందోళన ఉద్రేకం మేల్కొంది. నిజం చెప్పు అంటూ ఆమె ముఖాన్ని తన 2 చేతుల్లో పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు. పురుష స్పర్శతో ఝాన్సీ పరవశించింది. కొనగోరు తగిలిన వీణలా ఆమె ఒళ్ళు జల్లుమంది. సిగ్గుతో కళ్ళు మూసుకుంది. ఇంతలో ఎవరివో పాదాల చప్పుడు. ఝాన్సీని వదిలేశాడు కుమార్. అరే అదేంట్రా మరీ దాని పక్కలో కూర్చున్నావు? అదేమైనా చిన్నపిల్ల అనుకుంటున్నావా? పెద్ద మనిషి అయింది కూడాను. దూరంగా జరిగి కూర్చో అని హెచ్చరించి తెచ్చిన మంచినీళ్ల చెంబును టేబుల్పై పెట్టి వెళ్ళిపోయింది కుమార్ వాళ్ళ అమ్మ. కుమార్లో అలజడి మరీ పెరిగిపోయింది. మళ్ళీ వెధవ సస్పెన్సు. పెద్ద మనిషి అవ్వడం అంటే ఏమిటి? ఝాన్సీ పుస్తకాలు సర్దుకొని ఇంటికి బయలుదేరడానికి సిద్ధమైంది. ఏది ఏమైనా తన ప్రశ్నకు సమాధానం రాబట్టుకునే వరకు ఝాన్సీని వెళ్ళనీరాదు అనుకున్నాడు. ఝాన్సీ లేచి నిలబడి లంగా కుచ్చెళ్ళు సరిచేసుకుంటోంది. గబుక్కున లేచాడు కుమార్. అమాంతం ఆమె రెక్క పుచ్చుకొని తలుపులు ముందుకు తోశాడు. అమ్మో ఎవరైనా చూస్తారు అంది ఝాన్సీ భయంగా. అయితే చెప్పు వదిలేస్తాను అంటూ గట్టిగా ఝాన్సీని కౌగిలించుకున్నాడు కుమార్. ఝాన్సీ శ్వాస వెచ్చగా కుమార్ మెడకు తగిలింది. కుమార్ శ్వాస నులివెచ్చగా ఝాన్సీ ముఖంపై పారాడింది. ఇద్దరి శరీరాలు అతుక్కున్నాయి. గుండెలు వేగాన్నందుకున్నాయి. ఇద్దరి శరీరాల్లోనూ వింత విద్యుత్ ప్రవాహం. ఇద్దరూ ఒక బలీయమైన ఆకర్షణకు లోనయ్యారు. స్పర్శానందానికి దాసులయ్యారు. ఓ క్షణం తర్వాత తెప్పరిల్లుకుంది ఝాన్సీ. కుమార్ కౌగిట్లోంచి తప్పుకోవడానికి ప్రయత్నించింది. మరి ఇప్పుడైనా చెప్పు అన్నాడు కుమార్ పట్టు విడవకుండా. చెప్పనా? అయితే కొంచెం పట్టొదులు, ఊపిరాడ్డం లేదు అంది ఝాన్సీ. కుమార్ చేతులు పట్టొదిలాయి. చెప్పు అంటూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఝాన్సీ మాట్లాడలేదు. గబుక్కున కుమార్ను గట్టిగా వాటేసుకొని అతని బుగ్గన ఓ ముద్దు పెట్టుకుంది. అంతే. ఏం జరిగిందో కుమార్ అర్థం చేసుకునేలోగా ఝాన్సీ గది దాటి లేడి పిల్లల బయటికి పరిగెత్తింది. కుమార్ మత్తుగా పిలిచింది ఝాన్సీ. నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా అడిగింది. లేదు. అయితే మరింత దగ్గరకు రా, నా అణువణువును స్పృశించు, నాలో ఇమిడిపో తీయగా ఆహ్వానించింది. ఇద్దరూ విపరీతమైన మోహావేశంలో అల్లుకున్నారు. ఆ వెన్నెల మైదానంలో పడి దొర్లారు. సముద్ర మదనం ప్రారంభమైంది. ఉవ్వెత్తున లేచిన అల వేగంగా నురుగులు కక్కుతూ ఒడ్డును తాకి చల్లబడింది. గబుక్కున కళ్ళు తెరిచాడు కుమార్. కల. సముద్రమూ లేదు, ఝాన్సీ లేదు. అలాగే అంతవరకు అతని బుర్రను తొలిచేసిన ప్రశ్న కూడా లేదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.